మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించును గాక. లూకా సువార్త 1వ అధ్యాయము 52వ వచనం. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును. ఆయన సింహాసనం మీద ఉన్నటువంటి బలవంతులను పడద్రోసి దీనులను ఆ సింహాసనములకు ఎక్కిస్తాడు అనేటువంటి మాటను మనం ఇక్కడ గమనిస్తాం. ఎందుకని బలవంతులను సింహాసనం మీద ఉన్న వారిని ప్రభు పడద్రోస్తున్నాడు అని చూసినట్లయితే, సింహాసనములకు ఎక్కక మునుపు వరకు, బలవంతులుగా మార్చబడక మునుపు వరకు వారు ఎంతో దీనులుగానే ఉన్నారు, ఎంతో మంచిగానే ఉన్నారు, ఎంతో సాధువులుగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే సింహాసనం వారి చేతికి వచ్చిందో, ఎప్పుడైతే వారు బలవంతులుగా మార్చబడ్డారో, వారిలో గర్వము, అహంకారము, డంబము, అసహ్యమైనటువంటి కార్యాలు చేసేటువంటి దృష్టి, మనస్సు వారిలోకి ప్రవేశించి ఉన్నవి. కనుక వారు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎంత ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎంత ఘనతకెక్కినా వారిని గురించి వాక్యం సెలవిస్తుంది. అటువంటి బుద్ధిహీనులను, అటువంటి భక్తిహీనులను, అటువంటి విశ్వాసఘాతుకులను, అటువంటి వేషధారులను, బలవంతులుగా ఉన్నప్పటికీ, సింహాసనం మీద ఉన్నప్పటికీ నేను వారిని పడద్రోస్తాను. అయితే ఆ స్థానాన్ని ఎవరికి ఇచ్చి ఆ స్థితిని, ఆ సింహాసనాన్ని భర్తీ చేస్తాడని చూసినట్లయితే దీనులను ఆ స్థితిలో ఆయన నిలబెడతాడు. ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి మాట మనం 51వ వచనంలో చూస్తాం. ఆయన తన బాహువుతో పరాక్రమమును చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. వీరు గర్వముతోనూ, హృదయ ఆలోచనలో విపరీతమైనటువంటి ఆలోచనలతోనూ, స్వభావముతోనూ నిండి ఉన్నారు. అపవాది తంత్రాలతో నిండి అపవాది ఆర్థికులుగా మార్చబడి ఉన్నారు. వారి అడుగుజాడలో నడిచేటువంటి అపవాది అనుచరులుగా తీర్చిదిద్దబడి ఉన్నారు. కనుక అటువంటి గర్విష్ఠులను, భక్తిహీనులను, విశ్వాసఘాతుకులను సింహాసనం మీద నుండి పడద్రోస్తాడు. ఆ స్థితిని, ఆ సింహాసనాన్ని దీనులతో ఆయన భర్తీ చేస్తాడు. దీనులంటే ప్రభువుకి ఎంతో ఇష్టం. దీన మనస్సు కలిగిన వారంటే ఆయనకి ఎంతో ప్రీతి. మనము ప్రారంభం నుండి చూసినట్లయితే ఎవరైతే దీనత్వమును ధరించుకుని ఉంటారో వారి యొద్దకు ఆయన ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. ఎవరైతే ఆయన మాటకు లోబడతారో, సాధుశీలులుగా ఉంటారో, ఎవరైతే సాత్వికము కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన మాటకు వెంటనే విధేయత చూపిస్తారో, లోబడతారో, అటువంటి వారిని ఆయన వెతుక్కుంటూ వెళ్ళారు. అటువంటి వారిని ఆయన ఎంతో ప్రేమించారు. అటువంటి వారు ఆయనకు ఎంతో ప్రీతికరమైనటువంటి జనాంగముగా మార్చబడ్డారు. మనం దావీదు, సౌలు యొక్క విషయాన్ని చూసినట్లయితే దేవుడు సౌలుని ఎన్నుకున్నాడు. అతడు ఎంతో దేహదారుఢ్యం కలిగిన వాడు, మంచి ముఖ కవలికలు కలిగిన వాడు, మంచి ఎత్తు ఉన్నవాడు, మంచి జ్ఞానం ఉన్నవాడు, మంచి తగ్గింపు కూడా ఉన్నవాడు, దినత్వమును ధరించుకున్నవాడు, మంచి మెలకువలు కలిగిన వాడు. అటువంటి వ్యక్తిని దేవుడు ఇజ్రాయిల్ మీద రాజుగా నియమించాడు. అతని గురించి మనం చూస్తాం సమూయేలు మొదటి గ్రంథంలో. అతను చూసి చుట్టూ ఉన్నవారు అంటున్నారు, ఇటువంటి వ్యక్తి ఇజ్రాయిలును పాలించేటువంటి రాజు, ఇతనికి అసలు రాజుగా ఉండేటువంటి లక్షణాలు ఉన్నాయా అని అతన్ని అపహాస్యం చేస్తూ ఉంటే, ఎగతాళి చేస్తూ ఉంటే, అవమానిస్తూ ఉంటే, నిందిస్తూ ఉంటే, అటువంటి వాటన్నిటినీ చెవులారా సౌలు విని చెవిటివాడైనట్టుగా ప్రక్క నుండి వెళ్ళిపోయాడు. అక్కడ రాయబడినటువంటి మాట చెవిటివాడైనట్టుగా. ఎంత దినత్వమును ధరించుకున్నాడో సౌలు. ఆ దినత్వమును బట్టి ప్రభు ఎంతో సంతోషించాడు, ఆయన ఎంతో ఆనందించారు. కానీ ఆ ఆనందము, అతను పొందుకున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ఆత్మీయ బంధము ఎన్నాల్లో నిలబడలేదు. సౌలు సింహాసనం ఎక్కేంత వరకు దీనుడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే సింహాసనమును ఎక్కాడో, బలవంతుడిగా మార్చబడ్డాడో, ఇజ్రాయేల్ జనాంగంలో ఒక మంచి స్థానాన్ని, ఘనతను, ఖ్యాతిని పొందుకుని ఉన్నాడో, నాటి నుండి ఒక గర్వము అతనిలో ప్రవేశించింది, ఒక చీకటి స్వభావం అతనిలో ప్రవేశించింది. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించకుండా ఆయన చెప్పిన మాటకు అవిధేయుడిగానే మిగిలిపోతూ ఉన్నాడు. గర్వముతో, అహంకారముతోనూ ప్రభు యొక్క పరాక్రమమును, ప్రభు యొక్క బాహుబలమును, ప్రభు చూపించిన ప్రేమను, వాత్సల్యతను, కరుణను, కృపను సమస్తమును మరచి, విడిచి, ప్రక్కన పెట్టి తన సొంత ఆలోచనలతో, గర్వంతో, అహంకారంతో ముందుకు సాగిపోయాడు. ప్రభు అన్నారు, సౌలును నేను ఎంతో మంచి ప్రణాళికతో, ఉన్నతమైనటువంటి యోచనలతో, సంకల్పంతో రాజుగా నియమించాను. చిరకాలము అతని సింహాసనమును స్థిరపరుచుదాం అనుకున్నాను. కానీ అతడు చేసిన ఈ అవిధేయమైన, అవివేకమైనటువంటి క్రియను బట్టి
అతని సింహాసనము నిలవబడదు అని సౌలుకు దేవుడు ప్రవక్త ద్వారా విషయాన్ని తెలియజేశాడు. నేటి వాక్యం ఉండినటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుడు ఎప్పుడు కూడా దీనులను మాత్రమే ఆ స్థాయిలో నిలబెట్టాలని కోరుకుంటూ ఉన్నారు. దీనత్వమును విడిచిపెట్టినటువంటి గర్విష్ఠులను ఆయన ఎప్పటికీ ఘనతకి ఎక్కించడు. ఒకవేళ ఘనతకు ఎక్కించినట్లుగా, ఒకవేళ వారి సొంతంగా ఘనతకి ఎక్కినా, వారి సొంత ప్రయత్నాలతో గొప్పవారుగా పేరు పొందినా, వాటన్నిటిని తుడిచి వారిని నిరాశ్రయులుగా, అధములుగా మార్చి నేలకు కృంగునట్లుగా చేస్తాడు, అణిచివేస్తాడు. అట్టి వారిని దేవుడు ఉపయోగించుకోడు. కేవలం దీనులను మాత్రమేనా ఎన్నుకుంటాడు. వెతుక్కుంటూ ఆ దీనుల కొరకు ఆయన వెళతాడు. మరలా సమూయేలుని పిలిచి దేవుడు అంటారు, నీవు యెషయా కుమారుడైనటువంటి దావీదును అభిషేకించు, నేను అతనిని రాజుగా ఎన్నుకొని ఉన్నాను అని అన్నాడు. సమూయేలు అతన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. అతన్ని గుర్తించి అతనికి అభిషేకించి ఇజ్రాయేలును రాబో దినములో నువ్వు పాలించే రాజుగా నియమించబడబోతున్నావని అతనికి ప్రార్థన చేసి వచ్చాడు. దావీదుని దేవుడు ఎందుకు ఆ స్థాయికి ఎక్కించాలని యోచించారు అని చూసినట్లయితే, దావీదు యొక్క దీనత్వం. సౌలు దావీదును చంపుదామని ప్రయత్నం చేస్తున్నప్పటికీ దావీదు మౌనముగా సౌలు నుండి తప్పించుకున్నాడే గాని సౌలుకు ఎదురు తిరగల. పెద్దవారితో గౌరవంగా ఉండాలి, పెద్దవారిని గౌరవించాలి. మనలను ఈ స్థాయిలో నిలబెట్టిన వారికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఈ ఉద్యోగం చేస్తున్నాము, మనం ఈ స్థితిలో ఉన్నాము, మనకు ఈ యొక్క అవకాశం దక్కింది, జనాల్లో నన్ను గూర్చి ఒక సాక్ష్యం మారుమ్రోగుతూ ఉన్నది అంటే దానికి కారణం సౌలు ఇచ్చినటువంటి అవకాశమే కదా అని వీటన్నిటిని దావీదు బాగా గుర్తించాడు. సౌలు అతన్ని సైన్యంలో పనిచేసేటువంటి ఒక మంచి స్థానంలో నిలబెట్టుట, గొల్యాతుతో యుద్ధం చేయడానికి దావీదును అనుమతించుట, దావీదుకు కావలసిన వాటిని సమకూర్చుట, ఇవన్నీ దావీదు గుర్తించాడు. అందుకే దీనుడుగా వాటన్నిటిని దేవుడు సౌలు ద్వారా అనుగ్రహించున్నాడు. కాబట్టి నేను సౌలుకు కృతజ్ఞత కలిగి ఉండాలి, అతనికి ఎటువంటి హాని కలుగు చేయకూడదు. పైగా అన్నిటికంటే ముఖ్యంగా అతడు దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని యొక్క అభిషిక్తుడు అని గుర్తించి ఏమాత్రము ఎదురు తిరగక, ఏమాత్రము విపరీతంగా ప్రవర్తించక, తన యొక్క జ్ఞానమును, తన యొక్క బలమును ఏమాత్రం వినియోగించక అతని ఎదురు నుండి తప్పించుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు దావీదులో ఉన్నటువంటి ఆ స్వభావమును గుర్తించే ముందుగానే ఇశ్రాయేలుకు రాజుగా దావీదుని ఎన్నుకున్నాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఏ స్థితికి ఎక్కినప్పటికీ, ఎంత ఘనతకి ఎక్కినప్పటికీ, ఏ స్థానంలో ఉన్నప్పటికీ మనం కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. దేవుని దృష్టిలో దీనత్వం ధరించుకునవలసిన వారమై ఉన్నాము. దీనత్వం విడిచిపెట్టి గర్వంతో, అహంకారంతో వెర్రవేగినట్లయితే దేవుడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ వారిని దించి అవమానానికి అప్పగిస్తాడన్న సంగతి వాస్తవం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం చూసినప్పుడు ఈ యొక్క మాటకు సరైనటువంటి నిర్వచనం మనకు అర్థమవుతుంది. ఆయన దీనత్వమును చూసినట్లయితే తన మహిమ స్వరూపాన్ని విడిచి, తన సింహాసనమును విడిచి, పరలోకమును విడిచి ఈ భూమి మీదకి శరీరధారిగా మట్టి దేహమును ధరించుకుని వచ్చాడు. ఆయన దీనత్వం మనలాంటి మట్టి దేహమును ధరించుకుని అంత తగ్గించుకుని ఉండుట, ఆయన దీనత్వం మన కొరకు శిలువను మోయుట, ఆయన దీనత్వం మన కొరకు కొరడా దెబ్బలను సహించుట, ఆయన దీనత్వం మన కొరకు నిందలను, అవమానాలను వహించుట, ఆయన యొక్క దీనత్వం శిలువలో మన కొరకు ప్రాణాన్ని అర్పించుట. ఇంత దీనత్వం కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రభుని గురించి మనం చూస్తాం, ఆయన నామము అన్ని నామముల కంటే కూడా పైనున్న నామము. ఈ లోకవాసులందరూ ఆయన ఎదుట మోకరించి నీవే దేవుడు మనం ఒప్పుకోవలసినదే, రాబో దినముల్లో ఒప్పుకొని ప్రతి నామము ఒప్పుకున్నట్లుగా చేస్తానని కూడా వాక్యము తేటగా సెలవిస్తుంది. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దీనత్వము ధరించుకుని ఉన్నప్పుడే దేవుడు మనలను ఘనతకి ఎక్కిస్తాడు, సింహాసనం ఎక్కిస్తాడు. గర్విష్ఠులను, అహంకారులను, దుర్మార్గులను ఆ సింహాసనం మీద నుండి పడద్రోస్తాడు. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే ఒక స్థాయికి వచ్చిన తర్వాత గర్వంతో, అహంకారంతో విర్రవేగినటువంటి అనేకుల యొక్క చరిత్రను మనం బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో తేలి చూడగలుగుతాం. బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు, ఉజ్జియా, ఇస్కరియోతు యూదా, ఇలా మనకు పలు చరిత్ర భాగాలు మనకు వీటిని స్పష్టంగా అర్థం చేయనట్లుగా పరిశుద్ధాత్మ మన కొరకు లిఖించి ఉన్నాడు. నేడైతే మనం దీనత్వము ధరించుకుని ఉన్నట్లయితే, మన పెద్దల ఎదుట మనం గౌరవం కలిగి ఉన్నట్లయితే, మన ఆత్మీయుల ఎదుట మనం గౌరవం కలిగి ఉన్నట్లయితే, కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే, మనం ఎవరి దగ్గర నేర్చుకుని ఉన్నాము, ఎవరి దగ్గర ఎటువంటి పాఠాలను గ్రహించి ఉన్నాము అనేటువంటి ఆత్మీయ స్పృహ కలిగి ఉన్నట్లయితే, ఆయన ఆత్మకు, ఆయన ఉద్దేశానికి, ఆయన వాక్యానికి, ఆయన యొక్క ఆజ్ఞకు మనము లోబడి మనల్ని మనము తగ్గించుకొని ఆ ప్రకారం జీవించినట్లయితే, ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, క్షమాగుణము కలిగి ఆయన స్వారూప్యాన్ని మనం పొందుకుని ముందుకు సాగినట్లయితే నిశ్చయంగా ఆయన దీనులను ఘనతకి ఎక్కిస్తాడు, సింహాసనానికి ఎక్కిస్తాడు. అంతకంటే ముఖ్యంగా పరలోక రాజ్యంలోనికి వారిని
చేర్చుకుంటాడు. ఈ దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. గర్విష్ఠులను, అహంకారులను, విశ్వాసఘాతుకులను, భక్తిహీనులను మీరు సింహాసనం మీద నుండి బలవంతులుగా ఉన్నప్పటికీ పడదొరుస్తానని మీరు సెలవిచ్చి దీనులను ఆ స్థాయిలో నిలబెట్టి ఘనతకి ఎక్కిస్తానని మీరు వాగ్దానం చేశారు. తండ్రి, వాక్యాన్ని ప్రతి వారు దినత్వం ధరించుకున్న వారుగా నీ చేత ఘనతకి ఎక్కున్నట్లుగా మీరు సహాయం అనుగ్రహించండి. ఇక్కడ వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యం సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.